ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ సాక్షి దినపత్రికలో అక్రమాల ప్రియ అంటూ వచ్చిన వార్తపై స్పందిస్తూ ఇది వార్త అనే కంటే ఒక నవల అని అనవచ్చని వ్యాఖ్యానించారు. ఎందుకనగా నవలల్లో రచయితలు రాసేవన్నీ అభూత కల్పనలని, ఊహాజనితమైనవని, అవాస్తవాలే ఉంటాయని అన్నారు. ఆ దినపత్రిక యాజమాన్యానికి, జర్నలిస్టు వారికి దమ్ముంటే తన పేరు పెట్టి రాసి ఉండొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకం కింద 130 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టు రాశారని, తమ ప్రభుత్వం హయాంలో పనులు జరిగినప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిధులు విడుదల కావడం జరిగిందని తెలిపారు. మరి అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగినప్పుడు ఆలగడ్డ ఎమ్మెల్యే ఎందుకు ప్రశ్నించలేకపోయారని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. విజిలెన్స్ ఎంక్వైరీల అనంతరం కోర్టు ద్వారా ఈ నిధులు విడుదల కావడం జరిగిందని భూమా అఖిలప్రియ తెలిపారు. హైదరాబాద్లోని బోయినపల్లి కేసు గురించి రాశారని, తమ తల్లిదండ్రుల ఆస్తులను బినామీలు కొట్టేయాలని చూస్తుంటే దానిపై తాము పోరాటం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెడితే తామే ఆ కేసులో కోర్టును ఛార్జిషీట్ ఎందుకు వేయడం లేదని అడగడం జరిగిందని తెలిపారు. ఇవన్నీ తమ వ్యక్తిగత సమస్యలని, వీటి వల్ల ఆలగడ్డ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగాయా అని కూడా ప్రశ్నించారు. తన పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడే వారిని తామే దూరంగా ఉంచిన విషయం కూడా అందరికీ తెలుసని అన్నారు. అదేవిధంగా సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రతి అంశానికి భూమా అఖిలప్రియ వివరణ ఇచ్చారు. సాక్షి దినపత్రిక వారికి తాను 3 రోజుల సమయం ఇవ్వడం జరిగిందని, ఈ 3 రోజుల్లోపు వార్తలో వచ్చిన ఏ ఒక్క అంశాన్నైనా నిరూపిస్తే తాను రాజకీయాల నుండి, ఎన్నికల నుండి కూడా తప్పుకుంటానని సవాల్ విసిరారు. వారు నిరూపించని పక్షంలో ప్రజల ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో పెద్ద కందుకూరు టీడీపీ నాయకుడు నల్లగట్ల రామ్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈరోజు సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ ఆలగడ్డ గురించి రాయడం జరిగింది. అక్రమాల ప్రియ. ఈరోజు సాక్షి పేపర్ కాదు, ఇది ఒక నవల. ఎందుకు నవల అంటున్నానంటే, మామూలుగా సాక్షి పేపరు అన్నీ ఊహించుకొని సృష్టించి క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి రాస్తున్నారు కాబట్టి ఇది సాక్షి పేపర్ అనుకున్నారేమో జనాలు. ఒక నవల అంటే మామూలుగా నవల్లో కూడా రైటర్స్ క్యారెక్టర్స్ని ఊహించుకొని ఆ క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి రాస్తుంటారు. అట్లా సాక్షి పేపర్ వాళ్ళు కూడా ఈరోజు నవలగా ఒక స్టోరీని బిల్డప్ చేసి ఈరోజు రాయడం జరిగింది. ఈ అక్రమాల ప్రియ అనేది ఎవరనేది మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఎవరు ఆలగడ్డ ప్రజలకు కూడా తెలియాలి, ఎవరు ఈ అక్రమాల ప్రియ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మామూలుగా పేపర్లో ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చింది అంటే అది వాస్తవం అయ్యిండాలా, మీరు ఎంక్వైరీ చేసిండాలా, పూర్తిగా పేర్లతో సహా మీరు రాసేంత దమ్ము మీకుంటే మీరు రాయండి. లేదు, మీరు సృష్టించి రాయాలని అనుకుంటే అది పత్రిక కాదు, అది పేపర్ కాదు, మీరు జర్నలిస్టులు కాదు, మీరు రైటర్స్. సో ఆ విధంగా మీరు ఉండాలనుకుంటే ఒక నవలగా దీన్ని పబ్లిష్ చేసి మీరు బ్రహ్మాండంగా ఎటువంటి పేర్లైనా పెట్టుకొని మీరు రాయొచ్చు. మరి ఎవరు ఈ అక్రమాల ప్రియ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సాక్షి పేపర్ మీద మీరు పేర్లతో సహా మీరు రాసేంత దమ్ము మీకుంటే రాయండి, లేదు అంటే వాస్తవాలన్నా బయట పెట్టండి. ఈ అక్రమాల ప్రియ అనేది మీరు ఏదైతే టైటిల్ పెట్టారో, మీరు ఊహించుకొని సృష్టించిన ఒక క్యారెక్టరు, ఆ అక్రమాల ప్రియ నాకు ఫోన్ చేసింది. ఈ పేపర్ చూసి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏదైతే సాక్షి పేపర్లో మరి వచ్చిన కథనం గురించి మీరు ఎట్లా కథలు ఇచ్చేశారో దానికి కౌంటర్ కూడా ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. ఏదైతే ఆలగడ్డలో గతంలో నీరు చెట్టు కింద తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు దోచుకున్నారు, పని చేయకుండా కూడా మరి బిల్లులు పెట్టుకున్నారని చెప్పి సాక్షి పేపర్లో రాయడం జరిగింది. మీరు మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే, పనులు చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో అయినా బిల్లులు వచ్చింది వైసీపీ హయాంలో. మరి ఏ విధంగా కోర్టుకు వెళ్ళి విజిలెన్స్ కింద అన్నీ క్లియర్ చేసుకొని ఏ విధంగా కోర్టు ద్వారా బిల్లులు ప్రభుత్వమే ఎందుకు ఇచ్చింది, ఒకవేళ ఏ పని జరగకపోయింటే ఎందుకు బిల్లులు వచ్చినాయని చెప్పి కూడా
ఈ సందర్భంగా ఈ సాక్షి పేపర్ని మేము ప్రశ్నిస్తున్నాం ఆ అమ్మాయి తరపు నుంచి. మరి ఏదైతే ఈ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మరి కందుకూరు నుంచి ఎక్స్ సర్పంచ్, మరి అదేవిధంగా మాజీ పుట్టాలమ్మ చైర్మన్ బీజేపీ నాయకుడు అని చెప్పి మీరే రాస్తున్నారు. మరి ఆ బీజేపీ నాయకుడు అక్రమంగా నీరు చెట్టు వర్కులు చేసింటే, పనులు చేయకుండా బిల్లులు చేపించుకోయంటే, మరి ఆ పుట్టాలమ్మ చైర్మన్ బీజేపీ నాయకుడు మీ పార్టీలో ఇప్పుడు ఏం చేస్తున్నాడని చెప్పి కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా, రాష్ట్ర సాక్షి పేపర్ సమాధానం చెప్పాలా? అంటే అటువంటి వాళ్ళని మీరు రాణించుకున్నారనే కదా. ఇప్పుడు ఏదైతే నింద నా మీద వేస్తున్నారో అదే నింద ఈరోజు మీ మీదకి తిరిగి వస్తుందని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఈ బీజేపీ నాయకుడు మీ పార్టీలో ఏం చేస్తున్నాడని చెప్పి కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. 50 కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద స్కామ్ జరిగిందని చెప్పి సాక్షి పేపర్లో రాయడం జరిగింది. మరి ఈ ప్రియా అనే వ్యక్తి ఆ అమ్మాయి అడగడం ఏంటంటే, ఈ 130 కోట్లు స్కామ్ జరిగింటే, నీరు చెట్టు కింద గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తినేసింటే, ఈ 5 సంవత్సరాలు చేతగాని ఎమ్మెల్యేగా ఎందుకు ఎమ్మెల్యే బయట పెట్టలేకపోయినాడు, ఎందుకు దాన్ని నిరూపించలేకపోయినారు, దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి కూడా ఈ ప్రియా అనే అమ్మాయి నన్ను అడగడం జరిగింది, మిమ్మల్ని అడగమని. మరి అంతేకాకుండా వాటర్ ట్యాంకర్లు ఏదైతే మున్సిపాలిటీలో స్కాములు జరిగినాయని చెప్పి మాట్లాడినారో దానికి సంబంధించిన ఏ ఒక్కటైనా ఆధారం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. మరి అంతేకాకుండా ఈరోజు మీరు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో హయాంలో జరిగిన స్కామ్ల గురించి మాట్లాడినారు. మరి సాక్షి పేపరు ఇప్పుడు ప్రస్తుతంగా ఉండే మరి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, ఆఖరికి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ, వాళ్ళ బామ్మర్దో, వాళ్ళ తమ్ముడో ఎవరో బంధువు బ్లీచింగ్ పౌడర్ కాంట్రాక్ట్ తీసుకొని ఏ విధంగా మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారనేది ఎందుకు సాక్షిలో రాయట్లేదని చెప్పి కూడా ఆ అమ్మాయి ప్రశ్నించడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ ప్రియా అనే అమ్మాయి పేరు పెట్టుకొని మరి హైదరాబాద్లో కేసు ఏదో ఒకటి కిడ్నాప్ కేసు జరిగింది. ఆ కిడ్నాప్ కేసు విషయంలో మాజీ మంత్రి అని చెప్పి రాస్తున్నారు. మాజీ మంత్రి ఒక మహిళ ఆలగడ్డలో, అంటే నాకు తెలిసి మరి మాజీ మంత్రి ఆలగడ్డలో గతంలో ఎవరు లేరు, ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనే కాబట్టి మరి నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటున్నాను. అది కూడా కాదంటే మీరు ఓపెన్గా చెప్పచ్చు, నేను కాదని. ఈ బోయిన్పల్లె కేసు ఏదైతే హైదరాబాద్ కేసు గురించి మీరు మాట్లాడుతున్నారో, బోయిన్పల్లె కేసులో సంబంధించిన విషయాలు కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారికి సంబంధించిన ఆస్తి వేరే వాళ్ళు కొట్టేయబోతే, బినామీలు కొట్టేయబోతే దానికి సంబంధించిన జరుగుతున్న పోరాటంలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు నా మీద పెట్టి బరాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినారు. అది లీగల్గా మేము ఫైట్ చేస్తున్నాం. మీరు బోయిన్పల్లె కేసు గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ బోయిన్పల్లె కేసు విషయంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని చెప్పి కోర్టు కేసింది మేము. సంవత్సరంన్నర వరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయినారు. మేము కోర్టుకి వెళ్ళి ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అని చెప్పి ప్రెజర్ పెడితే కానీ పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. సో అదొక క్లారిటీ. ఏది జరిగినా కూడా నా మీద ఉన్న కేసులు ప్రజా పోరాటం మీద చేసిన కేసులన్నా ఉండాలా, లేదంటే నా సొంత ఆస్తులు వేరే వాళ్ళు కొట్టేస్తుంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత రాబందుల్లాగా పీక్కొదిండ్రు, నా సొంత ఆస్తి కొట్టేస్తుంటే చేసిన పోరాటంలో పెట్టిన నా మీద కేసులు తప్ప ఇతరుల్ని ఇబ్బంది పెట్టాను, ఇతరుల్ని కాజేశాను, ఇతరుల్ని ఏదో చేశానని కేసులు అయితే ఒక్కటి కూడా నా మీద లేదు. సరే, కేసుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరి మీద కేసులు లేవు? గంగుల ప్రభాకర్ రెడ్డి గారి మీద గతంలో మర్డర్ కేసులు లేవా? గంగుల వాళ్ళ కుటుంబంలో ఇంతకుముందు ఎవరి మీద కేసులు లేవా? పోనీ అంతా మీరు చాలా అంతా మారిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి గంగుల ప్రభాకర్ రెడ్డి గారి అల్లుడి మీద ఎటువంటి కేసులు లేవా? ఆ కేసులు కూడా బయటికి దిద్దామా? హైదరాబాద్లో ఏమేమి కేసులు ఉన్నాయి సిద్ధార్థ్ రెడ్డి మీద, ఆ కేసుల గురించి కూడా మాట్లాడితే అప్పుడు నావి కూడా చర్చకు తీసుకొద్దాము. ఈ చర్చలో నేను నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కాకుండా ఇతరుల్ని ఇబ్బంది పెట్టేది ఎక్కడైనా ఉన్నాయా కేసులు అనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి. కానీ గంగుల కుటుంబం నుంచి ఎర్రచందనం కేసులు ఉన్నాయి, దాంట్లోకి జైలుకు పోయినారు.
మర్డర్ కేసులు ఉన్నాయి, దానికి పోయినారు. అదేవిధంగా మరి సిద్ధార్థ్ రెడ్డి ఏ విషయంలో జైలుకి పోయినాడని చెప్పి కూడా వాళ్ళ మామ ఏదైతే చాలా కేసులు గాంధీజీలాగా మాట్లాడుతున్నారో ఆ గాంధీజీ కూడా కేసులో జైలుకి పోయొచ్చిన ఆయనే. సో ఆయన కూడా పక్కన పెడితే ప్రభాకర్ రెడ్డి గారు గాంధీజీ కన్నా గొప్ప వ్యక్తి కాబట్టి, కేసులే లేకుండా ఉండాలని అనుకుంటున్న వ్యక్తి కాబట్టి మరి అల్లుడి మీద ఏ విధంగా కేసులు పెట్టుకున్నారు, ఆ కేసు ఏందని కూడా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు.